భోలా శంకర భగవాన్ కీ జై. కేదారేశ్వర స్వామి వ్రతాన్ని ఆచరించుకునేటువంటి విధానం. ముందుగా గోమయముతో అలికి 5 రంగుల చూర్ణాలతో ముగ్గులు పెట్టి నూతన వస్త్రాన్ని ఏర్పాటు చేసి దానిపైన బియ్యము పోసి గణపతి పూజ చేసుకున్న తర్వాత స్వామివారి విగ్రహానికి ప్రతిమాశోధనము జరిపించి స్వామివారిని ఆవాహన చేసి షోడశోపచార పూజాధికములు పూర్తి చేసుకొని 21 పోగులు ఉన్నటువంటి దారమును 21 ముడులు వేసి తోర గ్రంథి పూజ చేసి ఆ తోరమును కట్టుకొని వాయనమును ఇచ్చి కథాశ్రవణము చేసుకోవాలి. ఇప్పుడు కేదారేశ్వర వ్రత కథ తెలుసుకుందాం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. పరమేశ్వరుడి యొక్క అర్ధాంగి పార్వతీదేవి తన పతి శరీరములో అర్ధభాగాన్ని పొందడానికి చేసినటువంటి వ్రతమైనటువంటి కేదారేశ్వర వ్రతమును గూర్చి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. శ్రద్ధతో అందరము విందాము అని సూతులవారు శౌనకాది మహామునులతో తెలిపినాడు. శివుడు పార్వతీ సమేతుడై కైలాసములో నిండు సభయందు కూర్చుని ఉన్నాడు. సిద్ధ గంధర్వ యక్ష కిన్నర కింపురుషాదులు శివుని సేవిస్తూ ఉన్నారు. దేవ మునిగణములు శివుని స్తుతిస్తూ ఉన్నారు. సూర్యుడు, అగ్ని, వాయువు, చంద్రుడు, ఇంద్రాది దేవతలు, వశిష్ఠాది మహర్షులు, రంభ మొదలైనటువంటి అప్సరసలు, బ్రాహ్మీ మొదలగు సప్తమాతృకలు, గణపతి, కుమారస్వామి, నంది, భృంగి మొదలగు ప్రమథ గణములు సభలో శివుడి యొక్క సేవలో నిమగ్నమై ఉన్నారు. నారద తుంబురాదులు శివలీలలను గానము చేస్తూ ఉన్నారు. రసాలసాల తమలా వకుల నారికేల చందన దేవదారు పనస జంబూ వృక్షములతో చెంపక పున్నాగ వకుల పారిజాతాది నానావిధ పుష్పాలతో మణిమయ మకుట కాంతులతో చెలువొందేటువంటి నదీ పర్వతాలతో 14 భువనాలు పులకిస్తూ ఉన్నాయి. అటువంటి ఆనంద కోలాహలములో భృంగిరిటి అనబడేటువంటి శివభక్త శ్రేష్ఠుడు ఆనంద పులకితుడై నాట్యమాడుతూ ఉన్నాడట. అతడు వినోద సంభరితములగు నాట్యగతులతో సభాసదులను శివుడిని మెప్పిస్తూ ఉన్నాడు. శివుడు అతనిని అభినందించి అంకతలమున ఉన్నటువంటి పార్వతీదేవిని విడిచి సింహాసనము నుండి లేచి భృంగిరిటిని తన అమృతహస్తముతో తట్టి ఆశీర్వదించాడు. అదను నంది, భృంగి మొదలుగా ఉన్నటువంటి వందిమాగధులు శివుడికి ప్రదక్షిణం చేసి నమస్కారం చేశారు. ఇది గమనించినటువంటి పార్వతీదేవి భర్తను చేరి, నాథ, నన్ను విడిచి నీకు మాత్రమే వీరు ఎలా నమస్కరిస్తున్నారు? ఆటపాటలతో మిమ్మల్ని మెప్పించి మీ నుండి నన్ను వేరుపరచి ఇట్లా ఎందుకు చేస్తున్నారు అని ప్రశ్నించింది. అప్పుడు సదాశివుడు సతీమణి పార్వతీదేవిని సంధిటకు తీసుకొని అనగా దగ్గరకు తీసుకొని, దేవి, పరమార్థము కోరేటువంటి యోగులు నీ వలన ప్రయోజనము కలగలేదని తెలిసి నిన్ను ఉపేక్షించి నాకు మాత్రమే నమస్కరించారని జవాబు తెలిపినాడు. సాక్షాత్ పరమేశ్వరుడి ఇల్లాలినై ఉండి ఆ దండ ప్రణామాలకు నోచుకోనేటువంటి అయోగ్యురాలునని కోపగించి ఈశ్వరుడితో సమానమయ్యేటువంటి యోగ్యతను ఆర్జించుకొనుటకై తపస్సు చేయడానికై నిశ్చయించుకున్నది. కైలాసమును వదిలి సింహ, శరభ, శార్దూల, గజములుగా ఉన్నటువంటి నాగ, గరుడ, చకవాక పక్షి సముదాయముతో నానావిధ ఫల పుష్ప తరులతాదులతో కూడుకొని ఉన్నటువంటి సస్యశ్యామలమైనటువంటి గౌతమ మహర్షి ఆశ్రమంలోకి ప్రవేశించింది. ఆశ్రమవాసులు ఆమెను చూచి అతిథి మర్యాదలు జరిపి, నీవెవరివి, ఎవరిదానవు, ఎక్కడి నుండి వచ్చావు, నీ రాకకు గల ఆగత్యమేమిటి అని పార్వతీదేవిని ప్రశ్నించారట. వారి ప్రశ్నలకు పార్వతీదేవి చాలా ఆనందించినదై యజ్ఞయాగాది క్రతువులచే పునీతమై గౌతమ మహర్షి ఆశ్రమంలో నియమ నిష్ఠాగరిష్ఠులై అలరారు పుణ్య పురుషులారా, పవిత్రాంగనలారా, నేను హిమవంతుడి కుమార్తెను.
సాక్షాత్తు పరమేశ్వరుని యొక్క ఇల్లాలిని, శివుడి సతిగా నా నాథునితో సమానమయ్యేటువంటి యోగ్యతను పొందాలి అనే కోరిక చేత తపస్సు చేయడానికి సంకల్పించుకున్నాను. ఇందు నిమిత్తమై మీ ఆశ్రమానికి వచ్చినాను అన్నది పార్వతీదేవి. మహర్షులారా, జగత్ కళ్యాణ అభిలాషులారా, నేను ఆశించినటువంటి ఫలమును పొంది శివుని అర్ధాంగినై తరించడానికి తగినటువంటి వ్రతమును నాకు ఉపదేశించండి అని పార్వతీదేవి వారిని కోరినది. అందుకు గౌతమ మహర్షి పార్వతీదేవి ఈప్సితార్థదాయకమగు ఉత్తమ వ్రతము ఒకటి ఉన్నది. దానిని కేదారేశ్వర వ్రతము అంటారు. నీవు ఆ వ్రతాన్ని ఆచరించి మనోభీష్ట సిద్ధిని పొందవలసినది అని అన్నాడు గౌతమ మహర్షి. వ్రత విధానాన్ని వివరించమని పార్వతీదేవి గౌతముడిని కోరింది. జగజ్జనని, ఈ వ్రతాన్ని భాద్రపద మాసములో శుక్ల అష్టమి నందు ఆచరించాలి. ఆ రోజున శుచిగా స్నానాదులు ఆచరించి నిర్మలమైనటువంటి మనస్సుతో శివుడిని ధ్యానిస్తూ మంగళకరములగు 21 దారములతో చేతికి తోరణమును ధరించి షోడశోపచార విధులతో పూజను నిర్వహించి ఆ రోజున ఉపవాసము ఉండాలి. మరుసటి రోజున బ్రాహ్మణులకు భోజనం పెట్టి ఆ తరువాత ఆహారాన్ని తీసుకోవాలి. ఇలా వ్రతాన్ని ఆరంభించినటువంటి ఆ రోజు మొదలు అమావాస్య వరకు పూజాక్రమముతో ఈ వ్రతాన్ని ఆచరిస్తూ కేదారేశ్వరుణ్ణి పూజించాలి. గృహములో ఈశాన్య భాగములో ధాన్యమును రాశిగా పోసి, అనగా ఓ కుప్పగా పోసి అందులో కలశమును ఉంచి 21 పర్యాయాలు సూత్రములను ఆ కలశమునకు చుట్టి పట్టు వస్త్రముతో దానిని కప్పి ఉంచి నవరత్నాలు కానీ బంగారమును కానీ ఉంచి గంధ పుష్పాక్షతలతో పూజించాలి. దేవి 21 మంది బ్రాహ్మణులను రప్పించి వారి పాదాలను కడిగి కూర్చోబెట్టి యథావిధిగా ధూప దీప గంధ పుష్పాక్షతలతో పూజించి భక్ష్య భోజ్య నైవేద్యాదులు కదలీ ఫలాలు అనగా అరటి పండ్లు పనసలు ఆరగింపజేసి తాంబూల దక్షిణలిచ్చి వారిని తృప్తిపరచాలి. ఈ విధముగా వ్రతమును ఆచరించినటువంటి వారిని శివుడు అనుగ్రహించి మనోభీష్ట సిద్ధిని కలుగజేస్తాడు అని గౌతమ మహర్షి పార్వతీదేవికి వివరించాడు. ఇప్పుడు గౌతమ మహర్షి పార్వతీదేవికి కేదారేశ్వర వ్రతం గురించి వివరించుట. గౌతమ మహర్షి చెప్పినటువంటి విధి విధానాలను అనుసరించి పార్వతీదేవి కేదారేశ్వర వ్రతాన్ని నిష్టగా భక్తితో చేసింది. పరమేశ్వరుడు సంతుష్టాంతరంగుడై ఆమె అభీష్టానుసారము తన మేనులో అనగా తన శరీరములో సగభాగము పార్వతీదేవికి ఇచ్చాడు. అప్పుడు జగదాంబ సంతుష్టాంతరంగయై భర్తతో నిజ నివాసము అయినటువంటి కైలాసానికి వెళ్ళింది. కొంతకాలానికి శివభక్త పరాయణుడు చిత్రాంగదుడు అనేటువంటి గంధర్వుడు నందికేశ్వరుని వల్ల కేదారేశ్వర వ్రతాన్ని దాని మాహాత్మ్యాన్ని విన్నటువంటి వాడై మనుష్యలోకానికి దానిని చేరవేయాలి అని అనుకొని దివి నుండి భువికి వచ్చి ఉజ్జయిని నగరంలో ప్రవేశించి ఆ నగరాన్ని పరిపాలిస్తున్నటువంటి రాజు వజ్రదంతునికి కేదార వ్రత విధానాన్ని వివరించాడు. వజ్రదంతుడు ఆ వ్రతాన్ని ఆచరించి శివానుగ్రహముతో సార్వభౌముడయ్యాడు. ఆ తరువాత ఉజ్జయిని నగరంలో ఉన్నటువంటి వైశ్యునికి పుణ్యవతి భాగ్యవతి అనేటువంటి 2 కుమార్తెలు కలరు. వారు ఒకనాడు తండ్రిని చేసి, నానా, మాకు కేదార వ్రతం చేయడానికి అనుజ్ఞ ఇవ్వమని అడిగారు. అందుకు అతడు, బిడ్డలారా, నేను దరిద్రుడిని, సామగ్రులను సమకూర్చగల సాటివాడును కాను. మీరు ఆ ఆలోచనను మానుకోండి అని పలికాడు. అందుకు వైశ్యపుత్రికలు, నీ ఆజ్ఞనే మాకు ధనము, అనుజ్ఞ ఇవ్వండి అని కోరుకున్నారట. వారిద్దరూ ఒక వటవృక్షము క్రింద కూర్చొని తోరము కట్టుకొని పూజను భక్తి శ్రద్ధలతో చేసుకున్నారు. మహేశ్వరుడు వారికి పూజా సామాగ్రిని అనుగ్రహించాడు. వారు కల్పములో చెప్పబడినట్టుగా వ్రతాన్ని ఆచరించాడు. శివుడు సాక్షాత్కరించి వారికి ఐశ్వర్యములు సుందర రూపాలను ప్రసాదించి అంతర్ధానమయ్యాడు. ఆ వైశ్యపుత్రికలకు పెళ్లి వయస్సు వచ్చింది. సౌందర్య సోయగము కలిగినటువంటి వైశ్యపుత్రికలో పెద్దామె అయినటువంటి పుణ్యవతిని ఉజ్జయిని నగర మహారాజును, చిన్నామె భాగ్యవతిని చోళ భూపాలుడను వివాహము చేసుకున్నారు. వారి తండ్రియగు వైశ్యుడు ధనధాన్య సమృద్ధితో రాజభోగములతో పుత్రులను పొంది సుఖముగా జీవిస్తున్నాడు. ఇంకొంతకాలానికి చిన్న కుమార్తె భాగ్యవతి ఐశ్వర్యమద ఉన్మత్తురాలై కేదార వ్రతాన్ని మర్చిపోయింది. అందువల్ల ఈశ్వరానుగ్రహం కోల్పోయింది. ఆమె భర్త ఆగ్రహానికి గురైంది. భాగ్యవతి భర్త ఆమెను కుమారుడిని రాజ్యము నుండి వెళ్ళగొట్టాడు. ఆమె పడరాని పాట్లు పడుతూ
బోయవాడి ఇంట్లో ఆశ్రయం పొందింది. ఒకనాడు ఆమె తన కుమారుణ్ణి పిలిచి, నాయనా, నీ పెద్ద తల్లి ఉజ్జయినీపుర మహారాణి, ఆమె దగ్గరికి వెళ్ళి మన దీనస్థితిని వివరించి ఆమెను సహాయము ఆర్జించి తీసుకొని రావాల్సింది అని చెప్పి పంపించింది. అతడు ఉజ్జయినికి వెళ్ళి తమ దుస్థితిని వివరించాడు. ఆమె కొంత ధనాన్ని ఇచ్చి కుమారుడిని సాగనంపింది. అతడు తిరిగి వస్తూ ఉండగా మార్గమధ్యమునందు మహేశ్వరుడు చోరుని రూపములో అనగా దొంగ రూపములో వారిని అడ్డగించి అతని దగ్గర ఉన్నటువంటి ధనాన్ని కొల్లగొట్టాడు. అతడు జరిగిన దానికి చాలా విచారించి తిరిగి పెద్ద తల్లి దగ్గరికి వెళ్ళి జరిగిన సంగతిని వివరించాడు. ఆమె మళ్ళీ కొంత ధనాన్ని ఇచ్చి పంపింది. ఈసారి కూడా మార్గమధ్యమనందు దొంగ రూపంలో ఉన్నటువంటి శివుడు ఆ సొమ్మును తీసుకుని పోయాడు. మళ్ళీ అతడు పెద్ద తల్లి దగ్గరికి బయలుదేరగా అంతర్వాహిని నుండి ఈశ్వరుడు, ఓయి, నీవు ఎన్నిసార్లు నీ పెద్దమ్మ దగ్గరికి వెళ్ళి సొమ్మును అడిగి తెచ్చుకున్నా కూడా నీ తల్లి కేదార వ్రతాన్ని మానవేసిన కారణముగా ఆ సొమ్ము నీకు దక్కదు అని హెచ్చరించాడు. ఆ మాటలు విన్నటువంటి అతడు నేరుగా పెద్ద తల్లి దగ్గరికి వెళ్ళి తాను విన్న మాటలను తెలియజెప్పాడు. అప్పుడు ఆమె బాగా ఆలోచించి ఆ బాలుడి చేత కేదార వ్రతము చేయించి డబ్బును ఇచ్చి పంపించింది. తల్లితో కేదార వ్రతము చేయవలసిందిగా చెప్పమన్నది. అతడు ఆ ప్రకారముగానే తల్లి దగ్గరికి వెళ్ళి పెద్దమ్మ ఇచ్చినటువంటి సొమ్మును ఇచ్చి వ్రతము చేయవలసింది అని పెద్దమ్మ చెప్పిన మాటలను చెప్పాడు. గుర్తు తెచ్చుకున్నటువంటి భాగ్యవతి భక్తితో కేదార వ్రతము చేసింది. ఆమె భర్త మందీమార్ బలములతో వచ్చి ఆమెను ఆమె కుమారుణ్ణి రాజధానికి తీసుకుని వెళ్ళాడు. భాగ్యవతి ప్రతి సంవత్సరము కేదారవ్రతము చేస్తూ శివానుగ్రహం కూడా పొంది సుఖశాంతులతో సౌభాగ్య సంపదలతో జీవిస్తున్నది. ఎవరైనా సరే ఈ కేదారేశ్వర వ్రతాన్ని నియమనిష్టలతో భక్తి శ్రద్ధలతో కల్పోక్తముగా ఆచరిస్తారో అటువంటి వారు ఎటువంటి కష్టములు లేనివారై సుఖముగా జీవించి అంత్యమున శివ సాయుజ్యాన్ని కూడా పొందుతారు అని తెలుపబడింది. భోలా శంకర భగవాన్ కీ జై. జగదంబ విశ్వపాలిని మాతా కీ జై. కేదారేశ్వర వ్రత కథా సమాప్తం.